దేవుని నామమునకు స్తోత్రం అండి. నాటి ధ్యానాంశము మీకా గ్రంథము 2వ అధ్యాయము 4వ అధ్యాయం అండి. 2వ అధ్యాయంలో తల్లిదండ్రులు బిడ్డలను క్రమశిక్షణలో పెంచుట వలన భవిష్యత్తులో వారు ప్రయోజకులు అగుదురు. దేవుడు కఠినమైన హెచ్చరికలు చేయనప్పుడు కూడా మనము ఆలకించి లోబడగలిగితే భవిష్యత్తు బాగుంటుందండి. ఈ క్రమశిక్షణ విశ్వాసి క్షేమం కొరకే కానీ క్షామం కొరకు కాదని గుర్తించాలండి. 2వ అధ్యాయం 12-13 వచనములలో దేవుడు ఇశ్రాయేలీయులను మరలా సమకూర్చి వారికి పట్టణములను పునరుద్ధరించి వారికి నాయకుడిగా ఉందనని వాగ్దానం చేయుచున్నారండి. మీకా ప్రవచనము 2 భవిష్యత్తు సంఘటనలను దర్శించుచున్నదండి. బబులోను చెర నుండి యూదావారు తిరిగి రాక, రెండవదిగా మెస్సయ్య వచ్చినప్పుడు సకల విశ్వాసులు సమకూర్చబడడం. దేవుడు ప్రవక్తలకు భవిష్యత్తు దర్శనములను అనుగ్రహించారండి. కానీ అవి ఖచ్చితంగా ఎప్పుడు నెరవేరునో చెప్పడము అన్ని విషయములలో సాధ్యం కాదండి. ప్రవక్తలు బబులోను చెర నుండి మెస్సియ రాక వరకు సంబంధించి సుదీర్ఘకాలంలో సంభవించనయున్న ఎన్నో సంఘటనలను ప్రవచనము, దర్శనము, కళల ద్వారా బయలుపరిచారండి. 4వ అధ్యాయంలో 1-4 వచనములలో రానయ్యున్న అనగా మెస్సయ్య క్రీస్తు రాజ్యమును గూర్చి అందు సకల ప్రజలు శాంతియుతముగా జీవించటం గూర్చి సకల అన్యజనులు ప్రవేశించుటను గూర్చి నీతి న్యాయములతో కూడిన పాలన గురించి రానయ్యున్న మహిమాన్విత పాలనను గూర్చి మీకా ప్రవచించాడండి. అంత్యదినములలో 4వ అధ్యాయం 1వ వచనం అను పదము దేవుని రాజ్యము స్థాపించబడి ఆయన పాలించు విధానము 4వ అధ్యాయం 1-8 వచనముల గురించి చెప్పబడుచున్నదండి. యెహోవా మందిర పర్వతము 4వ అధ్యాయం 1వ వచనం అనునది సియోను పర్వతం అండి అని మనం గుర్తించాలి. ఈ రాజ్యంలో శాంతి సౌభాగ్యము వెలసిల్లును. ఈ కాలంలో యుద్ధములు జరగవు. యుద్ధాయుధములన్నీ పనిముట్లుగా మార్చబడతాయండి. ఇది ఎప్పుడు సంభవించునో ఖచ్చితమైన తేదీ నిర్ణయించడం సాధ్యం కాదండి. అయితే దేవుని మహిమాన్విత పాలన తప్పక స్థాపించబడునని వాగ్దానం చేయబడింది కదండి. అది తప్పగా నెరవేరుతుందని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, 2వ అధ్యాయము 3వ వచనము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 9-11 వచనములు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనములు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19-22 అధ్యాయాలండి. రానయ్యున్న దేవుని మహిమాన్విత పాలనలో సకల జనులు వారి వారి దేవతల నామములను స్మరించుదురని 4వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది. ఆ రాజ్యంలో మత కలహములు ఉండవు. దేవతలు దేవుళ్ళు గురించి విభేదాలు ఉండవు. అందరికీ దేవుడు ఒక్కడే. అయితే ఎవరికి తెలిసిన పేరుతో వారు దేవుని స్మరించి స్తుతించవచ్చు. అక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న వ్యత్యాసం ఉండదండి. అందరూ సమానమే. మత యుద్ధాలకు తావుండదు. ప్రేమ రాజ్యం ఏలుతుంది. ప్రేమ రాజ్యమును ఏలుతుందండి. ప్రేమ వ్యక్తీకరించబడుతుంది. సమాధానము వెలసిల్లుతుంది. సౌభాగ్యము సమృద్ధిగా ఉంటుందని తెలియజేస్తున్నారండి. 4వ అధ్యాయము 6వ వచనము, 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారము దేవుడు చెరవాసులకు విడుదల ప్రకటించుచున్నాడండి. కేవలము శత్రువుల చెరలో ఉన్న వారికి మాత్రమే కాక అంగవైకల్యము కలిగిన వారు 4వ అధ్యాయం 6-7 వచనములలో బహిష్కరించబడిన వారిని, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని అనగా ఊరి వెలుపలకు నెట్టివేసిన వారిని, బంధింపబడిన వారిని విడుదల చేయుదునని ప్రకటించుచున్నారండి దేవుడు. అంగవైకల్యం అనే చెర నుండి విడుదల, అణగద్రొక్కబడుట అనే చెర, అవతలికి నెట్టివేయుట అనే చెర దేవుడు విడుదల కలుగు చేస్తారండి. ఈ చెరల నుండి అంగహీనులకు ఆదరణ ఇస్తారండి. బాధితులను బలపరుస్తారు. వెలివేయబడి వెలుపలికి నెట్టివేయబడిన అస్పృశ్యులను సహితం లోపలికి తీసుకువస్తారండి. దేవుని మహిమాన్విత రాజ్యంలో అందరికీ ఆశ్రయం కలుగుతుందండి. దేవుడు అందరి ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు. సకల జనులు శ్రేయస్సే ఆయన రాజ్యం ధ్యేయం. దేవుడే వారికి శాశ్వత రాజుగా ఉంటారండి. 4వ అధ్యాయం 9వ వచనము నుంచి 13వ వచనములలో
శాశ్వత రాజ్యం గురించి వ్రాయబడిందండి. మీకా రాజులు రాజ్యాల అంతమును గురించి ప్రకటించాడు. ఇది యూదులకు అభ్యంతరకరమైన మాటే. ఎందుకనగా వారి రాజ్యము శాశ్వతమని అతిశయించుచుందురు కదా. యూదులు బబులోను యూదా దేశమును పాడు చేయనని కూడా మీకా ప్రవచించాడండి. అయితే దేవుడు తన ప్రజలు తిరిగి తమ దేశమునకు వచ్చుటకు సహాయం చేయునని వాగ్దానం కూడా ప్రవచించారండి. మీకా ప్రవచించినట్లే అవన్నీ సంభవించినవండి. వాటి వివరములు లిఖింపబడినవని దిన వృత్తాంతములు 2వ గ్రంథము 36 అధ్యాయము 9-23 వచనములలో, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2 వచనములలో దేవుని యొక్క భవిష్యత్తు సంఘటనలను తెలుపుటలో మన జీవితములను సరిదిద్దుకొని తప్పుడు మార్గములను విడిచి దేవుని యొద్దకు వచ్చి రక్షణ పొందుటకి అని మనము గుర్తించాలండి. ఆమేన్.